నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి గతంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు. అందువల్ల ఇప్పుడు ఇలాగా 3 రాజధానులని ఇంకోటని వైఎస్ జగన్ గారు మారుస్తున్నారు. ఆ పని చేయకపోవడం తప్పైంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చారు, పనులు వేగవంతంగా చేద్దామని, దాంతోపాటుగా ఇది కూడా చట్టబద్ధత కూడా కల్పించాలని పెట్టారు. కానీ దానికి ఏదో టెక్నికల్ రీజన్స్తో మళ్ళీ అది వెనక్కి వచ్చేసింది, అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. అక్కడ పైన కేంద్రంలోనూ బీజేపీ ఉంది, కూటమిలో భాగంగా ఇక్కడ వీళ్ళున్నారు. రెండు వైపులా ఉన్నా కూడా మరి ఇది ఏం టెక్నికల్ ఇష్యూ ఏంటి, దానికి క్లారిటీ ఏమన్నా ఉందా? ఇప్పుడు అమరావతి మీద 2 వెర్షన్స్ వచ్చాయి ఈరోజు. ఒకటేమో కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఏమంటారంటే ఏదో టెక్నికల్ సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి, అంటే 2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించాలా అక్కరలేదా అనే చోట కొంచెం టెక్నికల్గా ఇబ్బందులు వచ్చాయి, దీనికి న్యాయ నిపుణుల సలహాలు కోరుతున్నాము అన్నట్టుగా మాట్లాడారు ఆయన. వచ్చే సమావేశాల్లో బిల్లు పెడతాము అని పెమ్మసాని గారు చెప్పారు. సాక్షిలో కథనం వచ్చింది, అదేమిటంటే అమరావతి బిల్లును వెనక్కి పంపనున్న కేంద్రం అని ఒకటి వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే కేంద్రం ఒప్పుకోవడం లేదు, మీకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పెట్టాం కదా, 14-19 నుంచి పెడితే దానికి లీగల్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఆ నోటిఫికేషన్ని మళ్ళీ మార్చి న్యాయ కోవిధుల సలహాలు తీసుకొని మళ్ళీ మార్చి మాకు పంపండి అన్నట్టుగా, అంటే వెనక్కి పంపింది అనే అర్థం వచ్చేలా కథనం వచ్చింది మామూలు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు జరగబోయేది ఏమిటంటే దాన్ని ఈ నోటిఫికేషన్ని వీళ్ళు మొత్తంగా మార్చేసి వచ్చే సమావేశాల్లో బిల్లు పెడతారు. 99% పాస్ అయిపోతుంది. ఎందుకంటే కేంద్రానికి ఏం అవసరం, అమరావతికి మోకాలు అడ్డం పెట్టాల్సిన అవసరం కేంద్రానికి లేదు. ఎందుకంటే బీజేపీ వీళ్ళు అలయన్స్లో ఉంది, మోదీ గారు ఇప్పుడు చంద్రబాబు గారితో బలం మీద ఆధారపడి ఉన్నారు. అది కాకుండా వీళ్ళ మధ్య విభేదాలు కూడా ఏమీ లేవు. అందులోనే ఆయన శంకుస్థాపనలు చేశారు. ఆయనే వచ్చారు, నిధులు ఇవ్వకపోవచ్చు కానీ అప్పులు ఇస్తారు, కానీ నిధులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ బిల్లును అడ్డుకోవలసిన అవసరం అయితే బీజేపీకి లేదు. అంటే ఆ బిల్లు మళ్ళీ కొత్తగా మార్పులు చేర్పులతో ఆ బిల్లు ఆమోదం పొందడం అనేది 100%. కాబట్టి ఆ బిల్లు పైన ఎవరూ కూడా అభ్యంతరాలు చెప్పడం మాట్లాడడం చేసే అవకాశం కూడా లేదు. ఎందుకు లేదంటే వైసీపీ ఏం మాట్లాడుతుంది అమరావతి మీద? అమరావతిని మీరు ఆయన దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పట్టించుకోకుండా వైజాగ్ని రాజధాని అని చెప్పి మీరు ఏది చేయకుండా చేశారు. 5 సంవత్సరాలు అమరావతిలో అప్పటి వరకు జరిగిన పనులన్నీ కూడా ఆగిపోయి 5 సంవత్సరాలు అది మురిగిపోయినాయి అవన్నీ. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని స్పీడప్ చేస్తున్నారు. సరే, అమరావతి రిజల్ట్ ఏమిటి? అది విశ్వనగరం అవుతుందా? దాంట్లో మనం అన్ని దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి ప్రజల ధనం పెట్టిన తర్వాత ఆ నగరం నుంచి మనకి అది అవుట్పుట్స్ ఏమొస్తాయి? నిజంగానే ఇప్పుడు వీళ్ళు మొదట ఏం చెప్పారు, అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా వీళ్ళు చెప్పారు ఆ ప్రాజెక్టు. అంటే అమరావతికి ఎవరు డబ్బు ఇవ్వక్కర్లేదు, అమరావతిలో ఉన్న ఆ భూములు అవన్నీ కూడా అవే డబ్బుని క్రియేట్ చేస్తాయి, సంపదను సృష్టిస్తాయి. మనం ఇప్పుడు తాత్కాలికంగా దాని మీద పెడుతున్న నిధులన్నింటినీ కూడా అమరావతి స్వయంగా సమకూర్చుకుంటుంది అన్నట్టుగా మాట్లాడారు కదా వీళ్ళంతా. ఇప్పుడేమంటున్నారు, ఆ బ్యాంకు ఈ బ్యాంకు అని మొత్తం అప్పులు చేస్తున్నారు. మరి అప్పులు చేసిన తర్వాత రేపు పొద్దున అమరావతిలో మీకు భూముల అమ్మకం పైన మీరు అనుకున్న డబ్బు రాకపోతే అప్పుడేమిటి? అది బర్డనే కదా. సరే, ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ఏమిటి, అమరావతి వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉపయోగము ఎంత కాదనేది కాలం చెప్తుంది. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడినా కూడా ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుని వెనక్కి అయితే పోలేరు కదా చంద్రబాబు నాయుడు గారు. వెనక్కి పోకూడదు కూడా, ఎందుకంటే అది ముందుకే పోవాలి ఆ ప్రాజెక్టు. కాబట్టి వీళ్ళు వైసీపీ వాళ్ళు దాని గురించి ఏమీ కూడా మాట్లాడినా జనానికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, అమరావతికి అప్పులు చేశారు అదంతా బరడని ఇట్లా ఏదన్నా మాట్లాడారు అనుకోండి. మీరు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు కదా, మీరు అసలు పట్టించుకునే లేదు, 3 రాజధానుల పేరుతో ఊరికి టైంపాస్ చేశారు. కాబట్టి మీరు ఇప్పుడు ఇన్ని వేల మంది రైతులు, ఇప్పుడు మళ్ళీ కొన్ని వేల మంది రైతులు వస్తారు కొత్త భూ సమీకరణలు. ఇన్ని వేల మంది రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఇంక ఎవరు మాట్లాడినా అది మోరలీ ఇన్కరెక్ట్, నైతికంగా కరెక్ట్ కాదు ఇంకా. ఎందుకంటే అది కొన్ని వేల మంది జీవితాలతో ముడిపడి ఉంది. కాబట్టి అమరావతి బిల్లు పెట్టేసినారు అనుకోండి, బిల్లు పెట్టేసిన తర్వాత ఒకవేళ రేపొద్దున ప్రభుత్వం మారినా కూడా అమరావతినే రాజధానిగా ఉంచి తీరాల్సిన చట్టం నిర్ణయిస్తుంది అది. కాబట్టి ఇంకా అమరావతిని మార్చడానికి లేదు, మళ్ళీ మేము 3 రాజధానులు 4 రాజధానులు అనేది దానికి లేదు. వైసీపీ ఏమిటంటే సెల్ఫ్ గోల్ అది. అమరావతిని టచ్ చేయకుండా 5 సంవత్సరాలు మూలన పెట్టడం అనేది అనవసరంగా అపఖ్యాతి కొని తెచ్చుకుంది. మీ వల్ల ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టి ఉండాల్సిందే.
ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లాగా 1000 కోట్లు మేము అప్పులు తీయలేము మాకు బరుడని అనుకుంటే ప్రభుత్వానికి ఎంత సాధ్యమో అంత డబ్బునే ఖర్చు పెట్టి ఉంటే అదొక లెక్కగా ఉండేది. అట్లా లేకుండా ఏం చేశారు, మొత్తంగా దాన్ని ఆపేశారు. అది జరిగిన రైతులందరూ కూడా గోల పెట్టి అమరావతి ఉద్యమాలు చేసి ఎంత నడిచింది ఇది. ఇంత నడిచిన తర్వాత ఇంకా అమరావతి వల్ల రిజల్ట్ బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందా రాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి అమరావతి ప్రాజెక్టు, అమరావతి రాజధాని కేంద్రంలో బిల్లు పెట్టడం ఇవన్నీ కూడా ఎవరు దాని మీద అభ్యంతరం చెప్పేదానికి లేదు. చెప్పినా కూడా జనం పెద్ద సీరియస్గా తీసుకోరు. ఓకే, ఎక్కువ డీప్ టెక్నికల్ ఇష్యూలన్నీ మనకు తెలియదు. కానీ మరి ఇప్పుడు వరకు ఏదైతే సమీకరించుకున్నారో ఈ ప్లాన్ ప్రకారమే అమరావతికి రాజధాని తేయడానికి అది సిద్ధమయ్యారా, లేకపోతే ఇంకా ల్యాండ్ పూలింగ్ అది అంతా కూడా ఉంది కదా, అవన్నీ చేసి అదైతే కానీ తర్వాత పెట్టుకుందాము ఇట్లాంటివి కూడా ఏమన్నా ఉండి ల్యాగ్ అవుతున్నాయా? అట్లా ఏమీ లేదు. మనకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయినప్పుడు మనం ప్రకటించుకోవడం వల్ల 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కదా మనకు. కాబట్టి దాన్ని 14 నుంచి రాజధానిగా గుర్తించమని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అడిగితే అక్కడ టెక్నికల్గా ఇబ్బందులు వస్తాయి. మనం అప్పుడు విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిర్ణయించుకున్నారు కాబట్టి అనేది ఒక అభ్యంతరం. రెండో అభ్యంతరం ఏమిటంటే 24 నుంచి దాన్ని గుర్తించాలా అంటే కూడా దానికి నిధుల సమస్య, ఇవి ఎలా ఖర్చు పెట్టారు, ఎవరైనా కోర్టులో కేసు వేయడం ఇవన్నీ చేస్తే సమస్యలు వస్తాయి అనేది రెండో అభ్యంతరం. కాబట్టి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. పెద్ద విషయం. ప్రభుత్వము కేంద్రంలో వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ బిల్లు మెజారిటీ ఉన్నప్పుడు బిల్లు పాస్ కాకుండా ఎక్కడ పోతుంది? రైట్, బిల్ అయితే పాస్ అవుతుంది ప్రస్తుతానికి తాత్కాలికంగా, దానికి ఒక చిన్న బ్రేక్ అంతే. దాన్ని పెద్ద గొప్పగా వైసీపీ వాళ్ళు అదేదో ఆగిపోయిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. వైసీపీ వాళ్ళు అమరావతి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే అది బిల్లు ఆగిపోయిందా, ముందుకు పోయిందా, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారు, వీటన్నిటి మీద కూడా దాని మీద ఏం మాట్లాడినా కూడా వైసీపీ వాళ్ళు దానికి ఆ మోరల్గా ఏమిటి, వాళ్ళకి నైతికంగా బలం లేదు. అమరావతి మీద మాట్లాడిపోయేదానికి ఇప్పుడు ఒకవేళ మీరు 29లో అధికారంలోకి వచ్చారనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 3 రాజధానులు అంటారా? లేదా అమరావతి మీద ఇప్పటివరకు పెట్టిన ఖర్చును యాజ్ ఇట్ ఈజ్గా ఆపేసి మళ్ళీ దాన్ని పెండింగ్లో పెడతారా? అది చెప్పాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. కాబట్టి దాని మీద ఏం మాట్లాడినా వైసీపీ వాళ్ళని జనం సీరియస్గా తీసుకోరు. ఓకే, సరే 2019లో అయినా కనీసము అదంతా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో కూడా మళ్ళీ వైసీపీని గెలిపించారు. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు వారు చేసిన పనికి మాత్రం ఇంకోసారి అనుమానమే ఆ ప్లేసుల్లో అసలు వైసీపీ జెండా ఎగరడేయడం అంటే. ఏమైనా జరుగుతాయి. ఇంకెప్పటికీ అధికారంలోకి రాదు అనుకున్న వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇక్కడ వీళ్ళు గెలవరు అనుకున్న వాళ్ళు గెలుస్తారు. అంటే గెలుపు ఓటములకు అనేక కారణాలు ఉంటాయి. కేవలం అమరావతి రైతులు మాత్రమే డిసైడ్ చేయలేరు కదా గెలుపు ఓటములని. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు వేయగలరు. కానీ జనం ఓటు వేయడానికి అనేక అంశాలు ఉంటాయి. వైసీపీకి ఏమిటంటే అమరావతి అనే అంశం మీద ఇక వాళ్ళు టచ్ చేయకుండా ఉండడమే కరెక్ట్. ఓకే, ఇంకా చట్టబద్ధత వచ్చిందంటే ఇప్పటి వరకు ఏంటో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏది అంటే చెప్పడానికి లేకుండా ఏవో రకరకాల మ్యాప్లో అంటే పిల్లలకి నేర్పించేటప్పుడైనా దేనికైనా అది లేదని చెప్పి చాలా కామెడీలు చేశారు చాలామంది. ఇప్పుడు అది కనీసం చట్టబద్ధత వచ్చేస్తే ఇంకా అలాంటి సమస్య అనేది అయితే ఉండదు. అంతే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ముందు అమరావతి అనే దానికి ఒక చట్టబద్ధత వస్తే ముందు దాని మీద పెట్టిన ఖర్చుకి మనకు రిటర్న్స్ వస్తాయా లేదా అనేది అది ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ అంత డబ్బు పెడుతూ అది నిజంగా విశ్వనగరం అయ్యడానికి ఎన్నేళ్లు పడుతుంది అనే క్లారిటీ ఎవరికి లేదు. ఆయన దాన్ని ఒక బిజినెస్ లా చూసారు, అది సక్సెస్ అవుతుందా లేదా కాలం చెప్పాలి. విశ్వనగరం కావాలంటే లక్షలాది మంది జనం రావాలి. లక్షలాది మంది జనం ఎందుకు వస్తారు? ఉపాధి దొరికితే వస్తారు. సింపుల్ లాజిక్ అది. ఉపాధి లక్షలాది మందికి ఉపాధి క్రియేట్ చేసి అంత సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగా హైదరాబాద్ అంతటి సిటీగా అమరావతి మారడానికి ఎంత టైం పడుతుంది? అలా టైం పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.